ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 47-48 వచనంలో నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు దేవుని పోలి ఉండును నేను మీకు తెలియజేస్తాను. వాడు ఇల్లు కట్టవలను ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయిను. లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు మీరే నా తల్లి నా సహోదరుని వారితో చెప్పిన. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18 వచనాలు. నీ విమోచకుడుని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్టు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును. నువ్వు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదు. నువ్వు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలన నీ నీతి సముద్ర తరంగ వలన ఉండును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి మీరు చేయనిదంతే చక్కగా జరుగునట్లు నీ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలెను. చివరిగా ఒక మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథంను బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించినలా నీ మార్గం వద్దలా చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్యనైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన నీ వాక్యం శ్రద్ధగా విని దానిని ధ్యానించి దాన్ని అనుసరించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.